హలో! యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ వెల్కమ్. నా పేరు ప్రభారెడ్డి. ఇప్పుడు నేను చెప్పబోయే అంశం ఏంటంటే, కేతన్ యొక్క హత్య గురించి పూనాలో జరిగింది. ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటది. కానీ నా వర్షన్‌లో నేను చెప్తున్నాను. వీళ్ళిద్దరికీ కేతన్‌కి, సియా గోయల్‌కి అరేంజ్ మ్యారేజ్ పెద్దలు కుదిర్చారు. ఆ అబ్బాయికి ఒక సీఈఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి ఒక 500 క్రోర్స్‌కి ఓనర్ ఈ వారసుడు. వీళ్ళు మ్యారేజ్ ఉదయపూర్ ఫోర్ట్‌లో ఫిక్స్ అరేంజ్ చేశారు. 17 కోట్లు పెట్టి ఉదయపూర్ ఫోర్ట్ అంతా బుక్ చేశారు. హోటల్స్ అన్నీని గ్రాండ్‌గా వెడ్డింగ్ చేయాలని నవంబర్‌లో ఇరు పెద్దలు డిసైడ్ అయ్యారు. ఎంతో సరదాగా ఈ ఈ సియా కూడా వాళ్ళ ఇల్లాస్తో కలిసి ఎంతో ఎంజాయ్ చేసి షాపింగ్‌లన్నీ చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో వీళ్ళు ఇంటిమెసీ పెరగాలని వీళ్ళిద్దరూ షాపింగ్‌లని, బయట సైట్ సీయింగ్‌లని ఈ సియా అండ్ కేతన్ వెళ్తూ వచ్చారు. అలాగే ఒకరోజు ఒక ఫోర్ట్‌కి వెళ్ళారు. ఈ అబ్బాయికి ఆల్రెడీ ట్రెక్కింగ్ వచ్చు కేతన్‌కి. ఆ ట్రెక్కింగ్ వల్ల ఈజీగా ఫోర్ట్ హైయెస్ట్ ఫోర్ట్‌కెళ్ళి ఇద్దరు ఎంజాయ్ చేయడానికి సైట్‌కెళ్ళారు. ఈలోగా సైట్ సీయింగ్ చూస్తూ ఉండగా ఈ అబ్బాయిని ఒక్కసారి నెట్టింది సియా. దాంతో అబ్బాయి స్లిప్ అయ్యి గబుక్కునే ఒక పక్కనున్న చెట్టును పట్టుకుని బ్యాలెన్స్ కాసుకున్నాడు. ఈ అమ్మాయి అంది, పాము వచ్చింది అందుకే నిన్ను నెట్టాను అంది. అయ్యో నా ప్రాణం కాపాడేవని సేవ్ చేసిందని అబ్బాయి ఎంతో సంతోషంగా అమ్మాయిని హగ్ చేసుకున్నాడు. తర్వాత అక్కడ కొంతసేపు స్పెండ్ చేసి వాళ్ళు ఇంటికి వచ్చేసారు. తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత మళ్ళీ బాలి ట్రిప్కి ప్లాన్ చేసుకున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి బాలి ట్రిప్ వెళ్ళాలని డిసైడ్ అయ్యారు. ఈ బాలి ట్రిప్కి వెళ్ళేలోగా ఈ అబ్బాయి పాస్పోర్ట్ కనిపించలేదు. కనిపించకపోతే అంత వెతికారు కానీ ఎక్కడా లేదు. ఆ ట్రిప్ వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు. అప్పుడే వీళ్ళు కొద్దిగా ఎంక్వైరీ చేస్తుంటే ఇది ఎందుకు జరిగిందని తెలిసేది. బాలి ట్రిప్ క్యాన్సిల్ అయిన కొన్ని రోజులకి మళ్ళీ సియా ఆ ఫోర్ట్కి వెళ్దామని అడిగింది. అస్తమానం అక్కడికే ఎందుకు అంటే నాకు ఆ ప్లేస్ నచ్చిందని చెప్పిందట. మళ్ళీ సేమ్ ఫోర్ట్కి ఇద్దరు కలిసి వెళ్ళారు. ఇది కాకుండా మరో విషయం ఏంటంటే ఈ సియాకి ఆల్రెడీ ఇంకో అబ్బాయితో ఎఫ్ఐఆర్ ఉంది. 4 ఏళ్ళ నుంచి వేరే అబ్బాయితో రిలేషన్షిప్లో ఉంది. నెక్స్ట్ ఆ అబ్బాయి పేరు చేతన్. ఆ చేతన్ కూడా ఈ సెకండ్ ట్రిప్ వెళ్ళేటప్పుడు తలకి టోపీ పెట్టుకొని ఏమీ మొహం కనిపించకుండా అన్నీ కవర్ చేసుకొని వీళ్ళ వెనకాల ఫాలో అయ్యి ఫోర్ట్కి వెళ్ళాడు. వీళ్ళు ఫోర్ట్ హైట్కి రీచ్ అయిన తర్వాత ఈ చేతను అండ్ సియా కేతన్ని ఆ పైనుంచి లోయలోకి తోసేశారు. అది 400 అడుగులు లోయ. ఆ లోయలో అబ్బాయి పడిపోయాడు. ఇంకా బతికే ఛాన్స్ కూడా లేకుండా చనిపోయాడు. నెక్స్ట్ ఇదంతా ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్పింది, కాలు స్లిప్ అయి పడ్డాడు అని చెప్పగానే వాళ్ళంతా ఇల్లాస్ అందరూ నమ్మారు. నమ్మి ఎంతో బాధపడ్డారు. నెక్స్ట్ డే ఆమె ఇన్స్టాలో పోస్ట్ చేసింది, ఐ మిస్ యూ, ఐ లవ్ యూ, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు అనగానే ఆ డ్రామా, ఆ మహానటి యాక్షన్లు ఇంటిల్లిపు అది నమ్మారు. ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత 2 రోజులు గడిచిన తర్వాత అమ్మాయి వాళ్ళ కేతన్ వాళ్ళ సిస్టర్కి ఎందుకో కొద్దిగా డౌటు వచ్చింది. వచ్చి ఎట్లా పడిపోయాడు మా బ్రదరు, ఏమైంది అక్కడ జరిగిందని డీటెయిల్గా అడిగితే ఆ అమ్మాయి తడబడి పొంతలేని ఆన్సర్స్ ఇచ్చింది. ఒకసారి చెప్పిన ఆన్సర్ ఇంకోసారి ఇవ్వలేకపోయింది. దాంతో కేతన్ సిస్టర్కి అనుమానం వచ్చి వాళ్ళ ఫాదర్కి ఇన్ఫామ్ చేసింది. ఫాదరు ఇద్దరు కలిసి అందరూ పోలీసులకు ఇన్ఫామ్ చేశారు. పోలీసు వాళ్ళు వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఇంటరాగేట్ చేసి అమ్మాయి కాల్ డేటా తీస్తే చేతన్తో అదే రోజు 2000 కాల్స్ మాట్లాడిందంట. వాళ్ళ స్టైల్లో వాళ్ళు విచారించగా ఈ ఈ చేతన్ అండ్ సయ మేమే చంపామని ఒప్పుకున్నారు. ఎంత దారుణం కోడిగట్టారో చూడండి. వీళ్ళు ఈ ఇంకొకరు చంపి ఎంత వాళ్ళకి అసలు రిగ్రెట్ అంటూ కూడా లేకుండా అంత దారుణంగా చంపేశారు. ఇంకొకళ్ళ ప్రాణాలు తీసే హక్కు ఈ వీళ్ళకి ఎవరిచ్చారు? నచ్చకపోతే మానాలా లేకపోతే చెప్పాలా పేరెంట్స్కి? ఈ చెప్పాలా, అంతేగాని వేరే వాళ్ళు ప్రాణాలు తీసే హక్కు వీళ్ళకి ఎందుకు ఇచ్చారు? ఎటువైపు పోతుంది మన సమాజం? ఏ విధంగా ఉంటుంది? అర్థం కావట్లే. అంత ఆశ్చర్యంగా ఉంది ఈ మధ్యకాలంలో. మొన్నే ఇండోర్ కేసులో జరిగింది. వీళ్ళకి అది చూసి కూడా వీళ్ళకి ఒక వార్నింగ్ అలా అనిపించలేదా? పోలీసులు ఎక్కడున్నా చిన్న క్లూ దొరికినా పట్టేస్తారని అర్థం కాలేదా? వీళ్ళు మెచ్యూరిటీ లేకుండా ఈ విధమైన బిహేవియర్తో 3 ఫ్యామిలీలు నాశనం చేసాయి. చేతను, శ్రియ 3 ఫ్యామిలీలు పరుగు పోయి రోడ్ల మీద పడ్డాయి.
కడుపుకి దుఃఖం ఎంతో మిగిల్చాయి తల్లిదండ్రులకి. హ్మ్. అందుకే పేరెంట్స్‌కి నేను చెప్పేది ఏంటంటే, ముందు పిల్లలకి ఈ మ్యారేజ్ ఇష్టమా? లేదా? కన్ఫర్మ్ చేసుకొని డిసైడ్ అవ్వండి. అంతేగాని మీ ప్రెస్టేజ్‌ల కోసమో, మీ ఫాల్స్ ప్రెస్టేజ్‌ల కోసమో పిల్లల్ని బలవంతంగా ఇటువంటివి తీసుకెళ్తే వీళ్ళు మిడిమిడి జ్ఞానంతో మెచ్యూరిటీ లేకుండా ఈ విధమైన డెసిషన్‌లు తీసుకొని అవతల పార్ట్నర్స్‌ని చంపేస్తున్నారు. ఇది నా అడ్వైస్ మీకు చెప్పేది. అమ్మ, తల్లిదండ్రులు మీకు నమస్కారం. మీరు పిల్లల అభిప్రాయం కనుక్కొని అప్పుడు మ్యారేజ్‌లు ఫిక్స్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఉంటాను. నమస్తే.